హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 36. ఇక స్టోరీలోకి వెళ్తే ఆయుష్ని చూసిన ప్రణవి పైకి లేచి నిల్చుకొని ఆయుష్ వైపు కన్నీళ్లతో చూస్తుంది. ఇన్నాళ్ళ తన ప్రేమను ఎలా కాపాడుకోవాలో తెలియక నిస్సహాయంగా ఏడుస్తూ ఉన్న తనకి ఇందాక రూమ్లోకి వచ్చి కృష్ణదేవ్ ఈ మ్యారేజ్ జరిగి తీరాలి, ఎటువంటి పొరపాటు చేసి ఈ మ్యారేజ్ ఆపాలని చూసినా తనతో ఎప్పటికీ మాట్లాడను అని కటువుగా చెప్పి తను చెప్పేది కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయిన తన తండ్రి బిహేవియర్కి మరింత బాధగా మారింది ప్రణవి మనసు. తనతో ఎప్పుడు నవ్వుతూ మాట్లాడే తన తండ్రి అలా చెప్పడంతో ఇదంతా ఆయుష్ ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర అందరి ముందు అలా మాట్లాడటం వల్లే తన తండ్రి తనతో అలా మాట్లాడాడు అని కుమిలిపోతూ ఉన్న ప్రణవికి ఆయుష్ కనిపించడంతో ఏడుస్తూ వెళ్ళి తన బాధ పంచుకోవాలి అని ఆయుష్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చిన ప్రణవికి ఆయుష్కి తనకి మధ్యలో నడుం మీద చేతులు పెట్టుకుని అడ్డంగా నిల్చుకొని కనిపిస్తుంది దియా. దియాను చూసిన ప్రణవి మొహాన్ని చిరాగ్గా పెట్టుకొని, దియా బయటికి వెళ్ళు, నేను బావతో మాట్లాడాలి అని ముందున్న ఆయుష్ వైపు చూసి దియా ముందు మోకాళ్ళ మీద కూర్చొని దియా గడ్డం పట్టుకుని సౌమ్యంగా చెప్తుంది. దియా కోపంగా ప్రణవి చేతిని నెట్టేసి, నీ బావ కాదు నా డాడ్ అంటూ ఆయుష్ కాళ్ళని చుట్టేసి, డోంట్ టచ్ మై డాడ్, హీఈస్ మై మమ్మ హస్బెండ్ అంటూ యాటిట్యూడ్గా చెప్తున్న దియాని చూసి ప్రణవి కళ్ళు పెద్దవి చేసి చూస్తే దియా మాటలకు ఆయుష్ నవ్వుతూ దియాని ఎత్తుకుని ముద్దు పెడుతూ, ఎస్ దియా, ఐఎమ్ ఆల్వేస్ యువర్ మమ్మాస్ హస్బెండ్ అండ్ ఓన్లీ యువర్ డాడ్, ఓకే? లవ్ యూ డాడ్ అంటూ ఆయుష్ చుట్టూ చేతులు వేసి, ఐ హేట్ యూ పిన్ని, యువర్ బ్యాడ్ అంటూ ప్రణవి వైపు కోపంగా తన చేతిలోని బొమ్మ విసిరేసి ప్రణవి ముక్కు పచ్చడి చేస్తుంది. అమ్మా అని ముక్కు రుద్దుకుంటూ పైకి లేచి దియా మీద కోపాన్ని పిడికిలి బిగించి కంట్రోల్ చేసుకుంటూ, బావా ప్లీజ్ నీతో మాట్లాడాలి, తనని బయటికి పంపు. నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఏం మాట్లాడతావో మాట్లాడు. మీ డాడ్తో పర్సనల్గా మాట్లాడాలి దియా, గుడ్ గర్ల్వి కదా, నేను చెప్పిన మాట వింటే నీకు చాక్లెట్ ఇస్తాను. చాక్లెట్స్ ఎక్కువ తినకూడదని మా మమ్మ చెప్పింది, సో నాకు చాక్లెట్ ఏమీ వద్దు. అండ్ నేను నీ మాటలు అస్సలు వినను. ఆఖరికి పిల్ల పిశాచికి కూడా నేను లోకువైపోయాను. ఎంత చెప్తున్నా నా మాట అస్సలు వినడం లేదు. ఛీ, ఈ పాటికి ఇది చచ్చుంటే నాకు ఈ పెళ్లి చూపులు అనే గోల కూడా తప్పేది. అంతా నా కర్మ. దియా వెళ్ళి నువ్వు మమ్మ రెడీ అవ్వండి, పిన్నికి పెళ్లి చూపులు కదా, నువ్వు మామ్ అందంగా కనిపించాలి. పెళ్లి చూపులా అంటే ఏంటి డాడ్, మన ఇంట్లో ఫెస్ట్ సెలబ్రేట్ చేస్తున్నావా? నో దియా, ప్రణవి పిన్ని కోసం ఇవాళ మన మహల్కి బాబాయ్ వస్తున్నారు. అన్నీ సెట్ అయితే ప్రణవి పిన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. హాయ్, ప్రణవి పిన్ని పెళ్ళా, భలే భలే భలే, నాకు న్యూ డ్రెస్ కావాలి. అండ్ డాడ్ ఇంకా లిప్స్టిక్ కూడా కావాలి, ఇంకా షూ కూడా కావాలి, ఇంకా చాలా చాలా కావాలి. షోర్ దియా, నిన్ను మామ్ని షాపింగ్కి తీసుకెళ్తాను, అప్పుడు నీకు కావాల్సినవన్నీ తీసుకో. బట్ నో లిప్స్టిక్ అండ్ మేకప్ ఐటమ్స్. నీకు 15 years వచ్చే వరకు వాటికి దూరంగా ఉండాలని చెప్పాను కదా. వెళ్ళి మామ్ని రెడీ అవ్వమని చెప్పు, నువ్వు కూడా రెడీ అవ్వు, మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే డాడ్ అంటూ ఆయుష్ చేతుల్లో నుండి కిందకి దిగి, మామ్ పిన్నికి పెళ్ళంట అంటూ నవ్వుతూ బయటికి వెళ్తున్న కూతుర్ని చూసి నవ్వుతూ ప్రణవి వైపు చూసి, ఇంకా ఇలాగే ఉన్నావేంటి, వాళ్ళు వచ్చే టైం అవుతుంది, వెళ్ళి ఫాస్ట్గా రెడీ అవ్వు అండ్ పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసి స్కిన్ షో చేయకుండా ఆశీలాగా, మార్క్ మై వర్డ్స్, ఆశీలాగా పద్ధతిగా సారీలో రెడీ అవ్వు. నీకు కట్టుకోవడం రాకపోతే మామ్ హెల్ప్ చేస్తుంది. బావా ప్లీజ్, నా కన్నీళ్ళు చూసి కూడా నీ మనసు కరగడం లేదా? నిన్ను ప్రేమించి మరొకరిని ఎలా పెళ్లి చేసుకోమంటున్నావు? నువ్వు కన్నీళ్లతో కాదు రక్తంతో నాకు కనిపించినా సరే నా మనసు మారదు. ఇంకా పిచ్చి పిచ్చిగా నన్ను ప్రేమిస్తున్నా, నిన్ను చూస్తూ బతికేస్తా అని వాగకుండా వెళ్ళి రెడీ అవ్వు. బావా ఒక్కసారి ఆలోచించు బావా, నేను ఈ పెళ్లి చేసుకుని ఏడుస్తూ ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావా? చిన్నప్పటి నుండి నాకు ఏది కావాలంటే అది అడగకుండానే ఇచ్చిన నువ్వు ఇప్పుడు అడుగుతున్నా ఎందుకు ఇవ్వట్లేదు బావా? ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు? ఎందుకంటే నువ్వు అడుగుతుంది మరొకరికి సొంతమైన మనిషిని, అది ఎప్పటికీ నీది కాదు. నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి రెడీ అవ్వు అని సీరియస్గా చెప్తున్న ఆయుష్ని చూసి ప్రణవి కన్నీళ్లతో చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తుంది రాగిని. రాగిని చూసిన ప్రణవి తను చూడకుండా కన్నీళ్లు తుడుచుకొని మొహాన్ని నార్మల్గా పెట్టుకుంటే రాగిని చూసిన ఆయుష్ కూడా నార్మల్గా ఫాస్ట్గా రెడీ అవ్వు అంటూ మామ్ త్వరగా రెడీ చేయి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాగిని ప్రణవి రూమ్ డోర్ లాక్ చేసి, ఇంకా అలాగే ఉన్నావేంటి, పెళ్లి చూపులు నీకే, వెళ్ళి ఫాస్ట్గా బాత్ చేసిరా అంటూ తన వార్డ్రోబ్ ఓపెన్ చేసి ప్రణవి కోసం సారీ జ్యువెలరీ తీసి సెట్ చేస్తూ ఉంటుంది. రాగిని వైపు చూసి, నా బాధ ఎవ్వరికీ అవసరం లేదు, వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేస్తున్నారు,
చెప్తా, ఆ పెళ్లి కొడుకు నోటి నుండి నేనంటే ఇష్టం లేదు అని చెప్పించి మీ తిక్క కుదిరిస్తా అని టవల్ తీసుకుని వాష్రూమ్లోకి కోపంగా వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. దియాకి తన రూమ్లో మళ్ళీ ఫ్రెష్గా బాత్ చేయించి రెడీ చేశాక తమ బెడ్రూమ్కి తీసుకువచ్చి హెయిర్ డ్రై చేస్తూ ఉన్న ఆషికి అప్పుడే ఆయుష్ రూమ్లోకి రావడం చూసి పాపం ప్రణవికి మ్యారేజ్ ఇష్టం లేదు, తనకి ఆయుష్ గారంటేనే ఇష్టం, అది ఈయనకి ఎలా అయినా అర్థమయ్యేలా చెప్పాలి, లేకపోతే ఇష్టం లేని పెళ్లి చేసుకొని నాలాగే సఫర్ అవుతుంది, తను బేసిక్గా మంచిది, అలాంటి అమ్మాయికి ఇలా ఇష్టం లేకుండా మ్యారేజ్ చేసుకుంటే చూస్తూ ఎలా ఉండాలి అనుకుంటూ దియాకి హెయిర్ స్టైల్ చేశాక ప్రణవి పిన్ని రెడీ అయ్యిందో లేదో చూడు దియా, పక్కనే ఉండి పిన్నికి హెల్ప్ చెయ్యి. ఓకే మామ్ అంటూ దియా తన చేతిలో ఉన్న ఫ్రూట్ సలాడ్ తింటూ ప్రణవి రూమ్ వైపు వెళ్ళడం చూసి ఆషి మిర్రర్ ముందు నిల్చుకొని రెడీ అవుతూ ఉన్న ఆయుష్ వైపు చేతులు నిలుపుకుంటూ టెన్షన్గా చూస్తూ ఆయుష్ గారు మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అంటూ వణుకుతూ ఉన్న గొంతుతో చెప్తుంది. షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటున్న ఆయుష్ ఆషి వైపు చూస్తూ మాట్లాడు, దానికి నా పర్మిషన్ ఎందుకు, నువ్వేం చెప్పాలనుకున్నా ధైర్యంగా చెప్పు, ఎందుకంటే నువ్వు ఈ ఆయుష్ వర్మ భార్యవి, ఎవరికి భయపడకూడదు, అలా అని నాకు ఎదురు చెప్పకూడదు, ఇంతకీ విషయం ఏంటి? ఆయుష్ గారు, నేను ఇక్కడికి వచ్చి కొద్ది రోజులే అవుతున్నా, ఇక్కడున్న అందరి మనస్తత్వాలు నాకు బాగా తెలుసు, ఇక్కడున్న అందరూ చాలా మంచివాళ్ళే, ఒక్క నువ్వు తప్ప అని మనసులో అనుకొని అదేంటంటే ప్రణవికి పెళ్లి చూపులు ఇష్టం లేదు ఆయుష్ గారు, ఎందుకంటే తను ఆషి వాయిస్ ఆయుష్ ఇస్తున్న ముద్దుతో అక్కడితో ఆగిపోవడంతో 10 నిమిషాల తర్వాత వదిలి ఈ ఇంటి పెద్ద కోడలిగా రెడీ అయ్యి కిందకి రా, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని నా కోపానికి గురవ్వకు, నాకెప్పుడు ఏది చెయ్యాలో బాగా తెలుసు, నువ్వు చెప్తే వినే స్థితిలో నేను లేను, ఫాస్ట్గా రెడీ అవ్వు అంటూ ప్యాంట్ పాకెట్లో నుండి మొబైల్ తీసుకుని ఎవరికో ఫోన్ చేస్తూ వెళ్తున్న ఆయుష్ని చూసి పళ్ళు కొరుకుతూ వాష్రూమ్లోకి వెళ్ళి పెదాలు వాటర్తో కడుగుతూ బ్రష్ చేస్తూ ఎవరెలా పోతే నీకెందుకే, అనవసరంగా ఆ బీచ్ని ఎందుకు గెలికి మరీ తిట్టించుకుంటావు అని ఆయుష్ని తిట్టుకుంటూ బాత్ చేసి రెడీ అవుతూ ఉంటుంది. హాల్లో సోఫాలో కూర్చొని ఒంటరిగా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న మోహిత్కి ఇందాక ఆయుష్ స్మైలు అని నిషాన్ మాటే బుర్రలో మెదులుతూ ఉంటే బావ నవ్వుకి అర్థమేంటి, ఆ పిశాచికి పెళ్లి చూపులైతే నేనెందుకు థ్రిల్గా ఫీల్ అవుతాను అని ఆలోచిస్తూ ఉన్న మోహిత్కి ఒక్కసారిగా బుర్ర వెలగడంతో వాట్ అంటే ఆ బలిబక్ర నేనా అని అదిరిపడుతూ సోఫాల నుండి పైకి లేచి ఆయుష్ కోసం చూస్తాడు. కానీ అక్కడ ఎక్కడ ఆయుష్ కనిపించకపోయేసరికి అటుగా వెళ్తున్న నిషాన్ షర్ట్ పట్టుకొని లాగి సోఫాలో పడేసి నిషాన్ మీద ఎక్కి కూర్చుంటాడు. బావా ఏంటిది, ఎవరైనా చూస్తే బాగోదు, లెగు బావా, ఇలా మనల్ని ఎవరైనా చూసారంటే తేడా అనుకుంటారు. తేడా అనుకోవడం కాదురా, మర్యాదగా నాకు నిజం చెప్పకపోతే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి అటు ఇటు కాకుండా ఆపరేషన్ చేయించి నువ్వన్నది నిజం చేస్తాను, చెప్పురా అసలు పెళ్ళికొడుకు ఎవరు? ఇంకో 10 నిమిషాలు ఓపిక పట్టు బావా, నీకే తెలుస్తుంది కదా, అయినా అన్నయ్య నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు, అది వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సర్ప్రైజ్ కాదురా, మీ ఇద్దరు కలిసి ఆ పిచాచి మొహన్ దాన్ని నాకు అంటకట్టి షాక్ ఇవ్వాలని ప్లాన్ చేశారు కదా, నమ్మక ద్రోహుల్లారా, దాన్ని పెళ్లి చేసుకోవడం కంటే ఇప్పుడే సన్యాసం స్వీకరించి వాళ్ళలో ఒకటిగా కలిసిపోవడమే బెటర్. అన్నీ నీకు నువ్వే ఊహించుకుంటావా, ముందు లెగు బావా, బరువుగా ఉన్నావు అంటూ మోహిత్ను పక్కకి తోసి పెళ్లి కొడుకు నువ్వు కాదు విక్రమ్ సాహో అనేసరికి మోహిత్ షాక్ అవుతూ వాట్, విక్కీనా, వాడు దీన్ని చేసుకోవడం ఏంట్రా, వాడికి ఏమైనా పిచ్చా అంటూ పైకి లేచి నిషాన్ వైపు అసహనంగా చూస్తాడు. ప్రణవి కోసం అన్నీ రెడీ చేసి ప్రణవి కోసం వెయిట్ చేస్తూ ఉన్న రాగిణికి రూమ్ డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినిపించడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే వైట్ కలర్ టాప్ విత్ బ్లాక్ డెనిమ్, చేతిలో ఫ్రూట్ సలాడ్ బౌల్తో ముద్దుగా రెడీ అయిన దియాని చూసి నవ్వుతూ అప్పుడే రెడీ అయిపోయావా బంగారం అంటూ దియాని ఎత్తుకుని ముద్దు పెడుతూ మామ్ ఎక్కడా అంటూ ఆశి కోసం చూస్తూ అడుగుతుంది. మామ్ రెడీ అవుతుంది నానమ్మ, నన్ను పిన్ని రెడీ అయిందో లేదో చూడమని చెప్పింది, పిన్ని ఎక్కడ అని రూమ్లో కనిపించని ప్రణవి కోసం వెతుకుతూ అడుగుతుంది. పిన్ని బాత్ చేస్తుంది బంగారం, తను రాగానే ఇద్దరం కలిసి రెడీ చేద్దాం ఓకే అంటూ దియాని ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చొని ప్రణవి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి ఎర్రగా కందిపోయిన కళ్ళతో మొహాన్ని ఎర్రగా పెట్టుకొని స్నానం చేసి బయటికి వస్తున్న ప్రణవి వైపు చూసి ఏంటి ప్రణు ఇంత లేట్ చేస్తున్నావేంటి, వాళ్ళు వచ్చే టైం అవుతుంది కదా, సరే త్వరగా బాత్రబ్ తీసేసి బ్లౌజ్ అండ్ లంగా వేసుకో అంటూ ప్రణవి కళ్ళు వైపు చూసి ఏమైంది, కళ్ళెందుకు అంత ఎర్రగా ఉన్నాయి, ఏడ్చావా, నిజం చెప్పు ప్రణు, ఆయుష్ చెప్పినట్టే నువ్వు వాడిని ఇంకా లవ్ చేస్తున్నావా అంటూ ప్రణవి వైపు అనుమానంగా చూస్తూ అడుగుతుంది. లేదత్తయ్య, బావ ఎప్పుడైతే ఆశని పెళ్లి చేసుకున్నాడో అప్పుడే నా ప్రేమను చంపేసుకున్నాను,
కాకపోతే ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదంతే. ఈ కళ్ళు కూడా ఏడ్చి ఎర్రగా అవ్వలేదు, షాంపు కంట్లో పడింది. నువ్వు అనవసరంగా ఏదేదో ఇమాజిన్ చేసుకోకు. నాకు తెలుసు నువ్వు అలా చెయ్యవని. నువ్వు నా బంగారం అంటూ ప్రణవి నుదుటిన ముద్దు పెడుతూ వాడికి ఆశతో రాసిపెట్టింది. అందుకే చిన్న కోడలు అవ్వాల్సింది ఈ ఇంటి పెద్ద కోడలుగా వచ్చింది. నువ్వు పాత విషయాలు గుర్తు చేసుకుంటూ నీ లైఫ్లో జరిగే ముఖ్యమైన జ్ఞాపకాలను పాడు చేసుకోకు. ఎవరికి ఎవరు అనేది ఆ పైవాడు ఎప్పుడో రాసి పెట్టేసి ఉంటాడు. కాబట్టి నువ్వు ఎక్కువ ఏం థింక్ చేయకుండా రెడీ అవ్వు. నీకు నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది. థ్యాంక్స్ అత్తయ్య అని చిన్నగా నవ్వి, మీరెన్ని సంబంధాలు తీసుకొచ్చినా అవి చెడగొడుతూనే ఉంటాను తప్ప బావ చెప్పాడనో లేదా డాడ్ మాట్లాడను అని అన్నాడనో భయపడైతే ఈ మ్యారేజ్కి ఒప్పుకునే టైప్ అయితే కాదు అని అనుకుంటూ బ్లౌజ్ లంగా వేసుకొని తర్వాత రాగిని నీట్గా ప్రణవికి సారీ కడుతూ ఉంటే మహాలక్ష్మిలాగా రెడీ అయ్యి ఆ రూమ్లోకి వస్తుంది ఆశి. ఆశీని చూసిన ప్రణవి మొహాన్ని కోపంగా పెట్టుకొని, ఇది ఇంత అందంగా ఉంటే బావకి నేనేం కనిపిస్తాను, చూస్తుంటే నేనే చూపు తిప్పుకోలేకపోతున్నాను అంటూ గోల్డెన్ పింక్ కలర్ సారీ పట్టు సారీలో సింపుల్ నగలతో అలంకరించుకొని ఓన్లీ లిప్స్టిక్ అండ్ లైట్ మేకప్ వేసుకుని అందంగా నవ్వుతున్న ఆశి వైపు చూస్తూ అనుకుంటుంది. ఆశి దియా మూతి తుడుస్తూ ప్రణవి వైపు చూసి చిన్నగా నవ్వగానే, నాకు పెళ్లి ఫిక్స్ అయితే దీనికి ఏ అడ్డు ఉండదు అని ఎలా నవ్వుతుందో చూడు. పైకి మాత్రం నాకు హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి బావను తన వైపే తిప్పుకుంటున్న నంగనాచిది. దీన్ని బావని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కలవనివ్వను. బావ నాకు దక్కకపోయినా పర్లేదు, కానీ దీనికి మాత్రం సొంతం అవ్వకూడదు అనుకుంటూ మొహాన్ని నార్మల్గా పెట్టుకొని రాగిని ఎటు తిప్పితే అటు తిరుగుతూ బుద్ధిగా సారీ కట్టించుకుంటుంది. పాపం ప్రణవి చాలా డల్గా ఉంది. తనకి మ్యారేజ్ ఇష్టం లేదని అందరికీ తెలుసు. అయినా ఇష్టం లేకపోయినా చేస్తున్నారు. ఈ ఇంట్లో వాళ్ళకి అమ్మాయిల ఫీలింగ్స్తో అసలు పనే లేదు. వాళ్ళకు నచ్చింది చేస్తారు. సారీ ప్రణవి, ఈ విషయంలో ఏ హెల్ప్ చేయలేకపోతున్నాను. ఆశి, ఏంటలా చూస్తున్నావు? వచ్చి జ్యువెలరీ వేయమ్మా, టైం అవుతుంది కదా అన్న రాగిని పిలుపుకి తేరుకొని, హా అత్తయ్య అంటూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు ప్రణవిని కూర్చోబెట్టి ముందు హెయిర్ డ్రై అయ్యాక నీట్గా ఒక్కొక్క జ్యువెలరీ ప్రణవికి అలంకరించి మేకప్ వేసి హెయిర్ స్టైల్ కూడా వేశాక ప్రణవిని ఓసారి చూసి, పర్ఫెక్ట్, చాలా బాగున్నావు అంటూ ప్రణవికి మెటికలిరుస్తుంది. నువ్వు చెప్పింది నిజమే ఆశి, నిజంగా బుట్టబొమ్మలా ఉన్నావు ప్రణు. నిన్ను చేసుకోబోయేవాడు చాలా లక్కీ అంటూ తన కళ్ళకున్న కాటుకను తీసి ప్రణవి చెవి వెనుక పెడుతుంది. దియా కోపంగా బెడ్ మీదున్న పిల్లో రాగిని మీదకి విసిరేసి, మమ్మ అని బ్యూటిఫుల్, పిన్ని యావరేజ్ అంటూ కోపంగా బెడ్ మీద నిల్చుకొని అరుస్తుంది. దియా, ఏంటిది? నానమ్మ మీదకి అలా పిల్లో విసిరేయొచ్చా? సే సారీ టు నానమ్మ అంటూ దియా వైపు చిరుకోపంతో చూస్తూ అరుస్తుంది. నో మమ్మ, నేను చెప్పను. మిస్టేక్ చేస్తేనే నేను సారీ చెప్తాను. నా మిస్టేక్ లేకుండా నేను ఎవరికి సారీ చెప్పను అని బెడ్ దిగి కోపంగా రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని వెళ్తున్న దియాను చూసి, అత్తయ్య చిన్నపిల్ల ఏమనుకోకండి అని ఆశి కూడా కూతురు వెనకనే వెళ్ళడం చూసి నవ్వుతూ, నిన్ను పొగిడానని కోపం వచ్చింది మేడం గారికి అని నవ్వుతూ ఉన్న ప్రణవి తలలో పూలు పెడుతూ ఉంటుంది. ఈ ఆశి కంటే ముందు ఈ దియాని లేపేయాలి, అప్పుడు కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. దీనికంటే దీని ఓవర్ యాక్షన్ పెద్దదవుతుంది అని విసుగ్గా రెడీ అవుతూ ఉంటుంది. వాట్, విక్కీనా? వాడు దీన్ని చేసుకోవడం ఏంట్రా? వాడికి ఏమైనా పిచ్చా అంటూ పైకి లేచి నిషాన్ వైపు అసహనంగా చూస్తూ, ఇప్పుడే కాల్ చేసి వాడిని ఇక్కడికి రావద్దు అని చెప్తాను అని మొబైల్ తీసుకుంటూ ఉండగా ఆయుష్ ఆ మొబైల్ లాక్కొని, ఎందుకు చేసుకోకూడదు? ప్రణవికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే. పొగరు, బలుపు, అహంకారం, కొవ్వు, ఇలా అన్నీ ఎక్కువే. దీన్ని భరించడం వాడి వల్ల కాదు. వాడస్సలు భరించలేడు కూడా. మొబైల్ ఇవ్వు బావా, వాడికి కాల్ చేయాలి. విక్రమ్ భరించలేడు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? విక్రమ్ మాత్రమే ప్రణవిని భరించగలడు. ఎందుకంటే విక్రమ్ ప్రణవిని 4 yearsగా లవ్ చేస్తున్నాడు. ఏంటి, లవ్వా? అది కూడా ఈ పిశాచిని? ఏం మాట్లాడుతున్నావు బావా? విక్కీ దీన్ని లవ్ చేయడం ఏంటి? నేను నమ్మను. నా బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ స్పాయిల్ అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోను. ఊరుకోకపోతే వెళ్ళి ఊరేసుకోపో అంటూ ఆయుష్ మోహిత్ వైపు విసుగ్గా చూస్తూ మహల్లోకి తన పేరెంట్స్తో అప్పుడే ఎంట్రీ ఇస్తున్న విక్రమ్ని చూసి నవ్వుతూ వాళ్ళకి ఎదురెళ్తాడు. విక్రమ్ కూడా ఆయుష్ని చూసి నవ్వుతూ, హాయ్ ఆయుష్, హవ్ ఆర్ యూ అంటూ ఆయుష్ని హక్ చేసుకుంటూ మీట్ మై పేరెంట్స్ అంటూ ఒకరిని ఒకరికి పరిచయం చేస్తూ నిషాన్ వైపు ఎవరు అన్నట్టు చూస్తున్న విక్రమ్కి మై బ్రదర్ నిషాన్ వర్మ అని పరిచయం చేసి ప్లీజ్ కమ్ అంటూ వాళ్ళని మర్యాదపూర్వకంగా మహల్లోకి ఆహ్వానించి వాళ్లకు సోఫా చూపించి ఎదురుగా కూర్చుంటాడు.
విక్రమ్ నిషాని హక్ చేసుకుంటూ హాల్లో తన వైపే చూస్తున్న మోహిత్ని చూసి నవ్వుతూ హాయ్ మోహిత్ అంటున్న విక్రమ్ని చూసి తన చేయి పట్టుకుని పక్కకి లాక్కెళ్తున్న మోహిత్ని చూసి ఆయుష్ చిన్నగా నవ్వుతూ నీష్ మామయ్య వాళ్ళని పిలుచుకురా అంటూ మెయిడ్ని పిలిచి జ్యూస్ ఆఫర్ చేసి వాళ్ళని మాటలతో ఎంగేజ్ చేస్తాడు. పెళ్లి చూపులు అక్కడ జరుగుతుంటే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మోహిత్? మరోసారి పెళ్లి చూపులు అన్నావంటే 4 కోస్తాను విక్కీ. నువ్వు దీన్ని పెళ్లి చేసుకోవడం ఏంట్రా? పైగా నువ్వు ప్రణవిని లవ్ చేస్తున్నావు అంటున్నాడు. అసలేంట్రా ఇదంతా? హాహా, అదా నీ డౌటు. ఆయుష్ చెప్పింది నిజమే మోహిత్. నాకు ప్రణవి అంటే చాలా ఇష్టం. 4 ఇయర్స్గా తనని లవ్ చేస్తూ గడిపేస్తున్నాను. అయినో ప్రణవికి నేనంటే ఇష్టం లేదు, బట్ నాకు తనంటే చాలా చాలా ఇష్టం. తన డేర్ అండ్ ఓపెన్గా మాట్లాడడం, తన పొగరు అన్నీ నాకు చాలా ఇష్టం. బట్ ఎప్పుడు ఈ విషయం తనకి చెప్పలేదు. రే ఏంట్రా ఏదేదో చెప్తున్నావు? నాకు తెలియకుండా ఈ స్టోరీ ఎప్పుడు ఎక్కడ నడిచింది? అన్నీ నాతో షేర్ చేసుకుంటావు కదరా నువ్వు. ఈ విషయాన్ని ఎందుకు దాచావు? నీకు ప్రణవి అంటే ఇష్టం లేదు కదరా. ఈ విషయం గురించి తెలిస్తే తన మీదున్న నెగిటివ్ ఫీలింగ్తో ఎక్కడ తన గురించి బ్యాడ్గా చెప్తావో అని నీతో చెప్పలేదు. సారీ మోహిత్, బట్ నువ్వు అనుకున్నంత చెడ్డది కాదురా తను ఓపెన్ హార్ట్ అంతే. ఏది దాచుకోకుండా మాట్లాడుతుంది. పిచ్చోడా, దాన్ని మంచి మనిషి అన్న మొట్టమొదటి వ్యక్తి నువ్వేరా. నిన్ను చూస్తే తిట్టాలో జాలిపడాలో కూడా తెలియట్లేదురా. కోరి కోరి కొరువు దయ్యాన్ని పెళ్లి చేసుకుంటా అంటున్నావేంట్రా? నిన్ను ఆ దేవుడే కాపాడాలి. ఇంతకీ ఆవిడ పాస్ట్ గురించి నీకు తెలుసా తెలియదా, లేక తెలిసే ప్రేమించావా? వాడికి అన్నీ తెలుసులే కానీ డిస్కషన్ ఆపి ఇద్దరు లోపలికి రాండి అని ఆయుష్ పిలవడంతో విక్రమ్ నవ్వుతూ లోపలికి వెళ్తాడు. మోహిత్ మాత్రం మొహాన్ని గంటు పెట్టుకున్నట్టు వెళ్ళి విక్రమ్ పక్కన కూర్చొని ఇంకోసారి ఆలోచించు విక్కీ, పెళ్ళి అమ్మాయిని చేసుకోవాలి కానీ అమ్మాయి రూపంలో ఉన్న అమ్మోర్ని కాదు అంటూ స్టెప్స్ మీద నుండి వస్తున్న ప్రణవిని చూసి కప్పలాగా నోరు తెరుస్తాడు. మన మోహిత్కి బాగానే షాక్ కొట్టినట్టుంది కదా. పాపం ప్రణవిని ఫస్ట్ టైం అమ్మాయిలా చూస్తున్నాడు కదా, మరి ఆ మాత్రం షాక్ కొట్టడంలో తప్పులేదు కదా. విక్రమ్ క్యారెక్టర్ కూడా ఈ స్టోరీలో చాలా ఇంపార్టెంట్, సో బాగా గుర్తుపెట్టుకోండి. ప్రణవికి పేరు అనగానే చాలామంది మోహిత్ అన్నారు కదా. హౌ గాయస్, అసలు అలా ఎలా అనుకుంటారు? ఆయుష్కి ప్రణవికి మరదలైనప్పుడు మోహిత్కి సిస్టర్ అవుతుంది కానీ మరదలు ఎలా అవుతుంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? బట్ కొంతమంది అయితే చాలా కరెక్ట్గా గెస్ చేశారు. మోహిత్ ప్రణవికి బ్రో అవుతాడు అని చెప్పారు. ఈ ఎపిసోడ్లో నా వాయిస్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది కదా. ఎస్, నాకు కొంచెం కోల్డ్ అయింది. ఇవ్వకూడదు అనుకున్నాను, బట్ వాయిస్ ఎలా ఉన్నా సరే ఎపిసోడ్ కావాలి అని అంటారని నాకు తెలుసు, అందుకే ఇస్తున్నాను. విలన్ హస్బెండ్ రేపు వస్తుందండి. ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.